ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న పేరు సూపర్ ఎల్నినో. దీని ప్రభావంతో ఎండలు మండిపోవడమే కాదు, కరువు, వాతావరణ మార్పులు వంటి గడ్డు పరిస్థితులు ఏర్పడనున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. సాధారణంగా ఇలాంటి ఎండలను మనం చూసేది మే నెలలో మాత్రమే. కానీ మనకు ఒక నెల ముందుగానే, అంటే ఏప్రిల్లోనే వేడి 45 డిగ్రీలు క్రాస్ చేస్తుందంటే మున్ముందు రాబోయేది మామూలు ఎండాకాలం కాదు, అత్యంత దారుణమైన ఎండాకాలం. దాని పేరు సూపర్ ఎల్నినో. ఇంతకీ సూపర్ ఎల్నినో అంటే ఏమిటి, చరిత్రలో ఏం జరిగింది, ఇకపై ఏం జరగబోతుంది అనేది కాస్త డీటెయిల్గా చూద్దాం. సూపర్ ఎల్నినో ప్రభావంతో కరువు కాటకాల ముప్పు తీవ్రంగా ఉంటుందని సైంటిస్టులు చెప్తున్నారు. ఉదాహరణకు 1876, 1877లో వచ్చిన సూపర్ ఎల్నినోతో ప్రపంచవ్యాప్తంగా కరువు విలయ తాండవం చేసింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 2 కోట్ల నుంచి 5 కోట్ల మంది వరకు నీళ్లు లేక, తిండి దొరక్క ప్రాణాలు కోల్పోయినట్టు లెక్కలు చెప్తున్నాయి. అది ప్రపంచ జనాభాలో 4% కావటం గమనార్హం. ఒక్క మన దేశంలోనే 96 లక్షల మంది దాకా కరువు కాటకాలతో ప్రాణాలు కోల్పోయారు. బాంబే, మైసూర్, మద్రాస్, హైదరాబాద్ ప్రావిన్స్లలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడి పంటలు సరిగ్గా పండలేదు. ఆ ఎఫెక్ట్ దేశమంతటా పడింది. తీవ్రమైన కరువు సంభవించింది. ఆ కరువును మద్రాస్ ఫైమైన్ అనే పేరు కూడా వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రమో అర్థం చేసుకోవచ్చు. లక్షలాది మంది రైతులు, నేత కార్మికులంతా కూలి పనులు చేసుకునేందుకు ఉత్తరాదికి వలస వెళ్లారు. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గటానికి కూడా ఈ కరువు కారణమైందంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత జనాభా వృద్ధి ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో పడిపోయింది. పద్దెనిమిది 1881లో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన జనాభా లెక్కల్లో ఈ విషయం తేలింది. అప్పుడు వచ్చిన సూపర్ ఎల్నినోతో పసిఫిక్లో ఉష్ణోగ్రతలు 2.8 డిగ్రీల దాకా పెరిగినట్టు అంతర్జాతీయ వాతావరణ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. మన దేశంతో పాటు చైనా, బ్రెజిల్, ఆఫ్రికా దేశాలపై ఆ ప్రభావం ఎక్కువగా ఉంది. సూపర్ ఎల్నినో కరువు ఫలితంగా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. వ్యవసాయ రంగం కుదేలైపోయింది. ఇప్పటికీ ఆఫ్రికా దేశాల్లో దాని ప్రభావం ఉందంటే అది ఎంత తీవ్రమైన కరువో అర్థం చేసుకోవచ్చు. 1982, 1997 తీవ్రమైన ఎల్నినో వచ్చినా అంతటి ప్రభావం లేదు. ఇప్పుడు వచ్చే ఎల్నినో 1877 నాటి సూపర్ ఎల్నినో అంతటి తీవ్రంగా ఉంటుందేమోనని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే ఇప్పటికే ప్రపంచ యుద్ధాలతో అతలాకుతలమైపోతున్న ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచ మార్కెట్లు మరింత పతనమయ్యే ముప్పుంటుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వరదలు రాక ప్రపంచ వాణిజ్యం కూడా పడిపోతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు 2023-24లో వరదలు లేక పనామా కాలువలో నీటి మట్టాలు పడిపోయాయి. అప్పుడు నౌకల రవాణా తగ్గి ప్రపంచంలోని పలు దేశాలకు ట్రేడ్ పడిపోయింది. ఇటు ఉష్ణోగ్రతలు పెరిగి కార్చిచ్చులు ఘటనలకు పెరుగుతాయి. మూగజీవాలకు ఇబ్బందులు వస్తాయి. ఎల్నినోతో తెలంగాణలోనూ పరిస్థితులు కష్టంగానే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన అవుట్లుక్లో జూలై నాటికి ఎల్నినో బలపడుతుందని పేర్కొన్నారు. అయితే అది జూన్ నాటికే రావచ్చని చెప్తున్నారు. 92% వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసినా అంతకన్నా 5% తక్కువగానే నమోదయ్యే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేలోనే ఎల్నినో వచ్చే అవకాశాలున్నాయన్న WMO అంచనాల నేపథ్యంలో వాతావరణ పరిస్థితులపై క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు. ఎల్నినో త్వరగా ఎంటర్ అయితే రాష్ట్రంపై ఎఫెక్ట్ తీవ్రంగానే ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మన రాష్ట్రంలో వర్షధార పంటలేవీ లేనప్పటికీ నదీ జలాలపైనే ఆధారపడ్డాం కాబట్టి ఎఫెక్ట్ ఎక్కువగానే ఉంటుందని చెప్తున్నారు.
మహారాష్ట్ర, కర్ణాటకలకు ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఇప్పటికే ఐఎండీ అంచనా వేసింది. అదే జరిగితే వెస్టర్న్ ఘాట్స్లో వర్షాలు పడక కృష్ణా, గోదావరి నదులకు వరదలు చాలా వరకు తగ్గుతాయని ఐఎండీ ఆఫీసర్లు పేర్కొంటున్నారు. ఫలితంగా మన దగ్గర ప్రాజెక్టులు నిండే పరిస్థితి ఉండగా ఇరిగేషన్పై ప్రభావం పడే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. దీంతో నదీ జలాలపైనే ఆధారపడుతున్న ఏపీ, తెలంగాణకు అది గట్టి దెబ్బ అని విశ్లేషిస్తున్నారు. మరోపక్క ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షపాతం లోటు తీవ్రంగా ఉంటుందని, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మధ్యస్థంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతానికి దక్షిణాది జిల్లాలకు పెద్దగా ఎఫెక్ట్ ఏమీ ఉండదని చెప్తున్నారు. మే 2వ వారంలో వచ్చే వెదర్ ఎస్టిమేట్స్లో దీనిపై క్లారిటీ వస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోపక్క ఎల్నినోపై సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం 0.5 నుంచి 1 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, అది నార్మల్ ఎఫెక్టేనని చెప్తున్నారు. జూలై లేదా సెప్టెంబర్ నాటికి పసిఫిక్ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల కన్నా ఎక్కువగా పెరిగి సూపర్ ఎల్నినో పరిస్థితులకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈసారి వచ్చే ఎల్నినో ఏడాది పాటు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చరిత్రలో వచ్చిన అత్యంత తీవ్రమైన సూపర్ ఎల్నినోల్లో ఇప్పుడు వచ్చే సూపర్ ఎల్నినో నిలుస్తుందని సైంటిస్టులు భావిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో 0.5 నుంచి 1 డిగ్రీల వరకు పెరిగితే నార్మల్ ఎల్నినో, 1 నుంచి 2 డిగ్రీలు ఉంటే మోడరేట్ ఎల్నినో, 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగితే సూపర్ ఎల్నినో అని సైంటిస్టులు చెప్తున్నారు.